ముందుగా కడాయి పెట్టేసుకొని గ్యాస్ ఆన్ చేసేసుకొని ఆయిల్ వేసేసుకోవాలి. ఇక ఆవాలు జీలకర్ర వేసేసుకోవాలి. ఇక పచ్చికరివేపాకు, ఇక ఆనియన్స్ వేసేసుకోవాలి. ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇక ఆనియన్స్ కాస్త కలర్ వచ్చిన తర్వాత పసుపు వేసేసుకోవాలి. అలాగే టేస్ట్కి తగినంత సాల్ట్ వేసేసుకోవాలి. అలాగే స్పైసీకి తగినంత రెడ్ చిల్లీ పౌడర్ వేసేసుకోవాలి. ఇక ఒకసారి బాగా కలిపేయాలి. చూడండి కలిపేసుకున్నాం కదా. ముందుగా తరిగి పెట్టుకున్న నెమిలి కోసును అయితే వేసేసుకోవాలి. ఇక్కడ ఒక చేత్తోనే కలుపుతా ఉన్నాను, ఒక చేతిలో ఫోన్ పెట్టుకున్నాను అన్నమాట. అందుకనే ఇక్కడ కలపడానికి సరిగ్గా రాదు. చూడండి ఇలా ఒకసారి బాగా కలిపేసుకోండి. ఇక ఇందులోనే నీరు ఉంటుంది, కాసేపు మగ్గించుకుందాం. ఒక 10 నిమిషాల పాటు మూత పెట్టేద్దాం. ఇక కాస్త కొబ్బరి పొడి వేసేసుకోవాలి. ఇందులోకి నేను చెక్క లవంగా వేసి కొబ్బరి పొడి మిక్సీకి వేసుకున్నాను అనమాట. ఒక 2 టేబుల్ స్పూన్లు వేసేసుకోండి. ఇక ఒకసారి బాగా కలిపేసుకోవాలి. కాస్త గరం మసాలా వేసేసుకోవాలి. గరం మసాలా వేసేసుకున్నాం కదా. ఫైనల్గా కొత్తిమీర వేసేసుకోండి. ఇక మనకి కర్రీ అయితే రెడీ అయిపోయింది అనమాట. ఒకసారి బాగా కలిపేసుకుందాం. టేస్టీ టేస్టీ నెమలి కోస్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. హెల్దీ అండి. బాయ్. చాలా బాగుంది, హెల్దీ కూడా, చాలా మంచిది. నెమలి కోసు చాలా బాగుంటుంది. మా ఇంట్లో అయితే అందరికి ఇష్టం అనమాట. చాలా ఇష్టంగా తింటారు. మీరేమేం చేసుకున్నారు, మీరేమేం తిన్నారు అనేది కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.